జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనతో ఇటీవలే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మౌలికంగా జమ్మూ కాశ్మీర్కు ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగమేనన్నారు ఆయన. దీంతో దేశ విదేశాల పర్యాటకులను ఆకట్టుకోవటానికి మౌలిక వసతులకు పెద్దపీట వేయాల్సిన బాధ్యత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంపై ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గతంలో తీవ్రవాదం ఫలితంగా జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగం ఘోరంగా దెబ్బతిందన్నారు. అయితే కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్ కు మళ్లీ పాత రోజులు వచ్చాయన్నారు. ప్రస్తుతం కాశ్మీర్లో ఎటు చూసినా పర్యాటకులే కనిపిస్తున్నారన్నారు. జమ్మూ కాశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జెడ్మోడ్ సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. టన్నెల్ ప్రారంభం తర్వాత ఆయన లోపలకు వెళ్లి పరిశీలించారు. साथियों, आज मैं एक बड़ी सौगात लेकर आपके एक सेवक के रूप में आपके बीच आया हूं. कुछ दिन पहले मुझे जम्मू में, और जैसा मुख्यमंत्री जी ने बताया 15 दिन पहले ही आपके अपने रेल डिवीजन का शिलान्यास करने का अवसर मिला था. यह आपकी बहुत पुरानी डिमांड थी. आज मुझे सोनमर्ग टनल देश को, आपको सौंपने का मौका मिला है. यानी जम्मू कश्मीर की, लद्दाख की एक और बहुत पुरानी डिमांड आज पूरी हुई है. और आप पक्का मानिए, ये मोदी है, वादा करता है तो निभाता है. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ ను పర్యాటక రంగంపై టాప్ లో ఉంచడానికి తమ ప్రభుత్వం చేస్తున్న పనులను ఆయన వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. आपने जम्मू कश्मीर के आवाम से कहा था कि बहुत जल्द इलेक्शन होंगे, इंतखाबात होंगे और लोगों को अपने वोट के जरिए अपनी हुकूमत चुनने का मौका मिलेगा. आप अपनी बात पे कायम रहे और 4 महीनों के अंदर अंदर जम्मू कश्मीर में आपने इंतखाबात कराए. जम्मू कश्मीर में आपने लोगों को वोट देने का जो है अपनी हुकूमत चुनने का मौका दिया. और आज इस बात का नतीजा है कि वजीर आला की हैसियत से मैं आज इस प्रोग्राम में शिरकत करके आपसे बात कर रहा हूं. आपने इलेक्शन वो कराए जिसमें लोगों ने बढ़ चढ़ के हिस्सा लिया. और सबसे बड़ी बात ये कि कहीं पे भी धांधली की कोई शिकायत नहीं, कहीं पे भी हुकूमत के गलत इस्तेमाल की कोई शिकायत नहीं. एक भी पोलिंग बूथ पे कहीं पे रीपोल की जरूरत नहीं पड़ी. इसका श्रेय आपको, आपके साथियों को और इलेक्शन कमीशन ऑफ इंडिया को जाता है. శ్రీనగర్ లెహ్ జాతీయ రహదారిపై 2400 కోట్లతో ఈ టెన్నెల్ ను నిర్మించారు. ఈ టెన్నెల్ 6.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లడాక్ ను రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవటానికి అవకాశం ఉంటుంది. కొండ చర్యలు, మంచు కారణంగా రాకపోకలు ఒక సమస్యగా మారటంతో అందుకు పరిష్కారంగా టెన్నెల్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ టెన్నెల్ సముద్ర మట్టానికి 8650 అడుగుల ఎత్తులో ఉంటుంది. జెడ్మోడ్ టెన్నెల్ పూర్తి కావడంతో సోన్మార్గ్ కు టూరిస్టుల రాక పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి 2015లో జెడ్మోడ్ టెన్నెల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే కిందటేడాది ఈ పనులు పూర్తయ్యాయి.
టన్నెల్ ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ రావడంతో గాందర్బల్ జిల్లాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కొన్ని ప్రాంతాలలో భద్రతా సిబ్బందిని సైతం పెద్ద సంఖ్యలో మోహరించారు. అనేక కీలకమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. డ్రోన్లు సహా వైమానిక సాంకేతిక నిఘా ఏర్పాటు చేశారు. కాగ్ జెడ్ మోడ్ టెన్నెల్ సమీపంలో కార్యక్రమ వేదికను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది.